అయినా ప్రజలకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, మద్య నిషేధాన్ని సంపూర్ణంగా చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ అమ్ముకోవటం, లిక్కర్ అమ్మించడం ఇది కరెక్ట్? ఎక్కడ మిక్స్డ్? గవర్నమెంట్ మీరే ప్రైవేట్ వాళ్ళ నుంచి తీసేసి మీరే సూపర్వైజర్లని అవును వాళ్ళు పెట్టేసి అమ్మటం కరెక్టా? విచ్చలవిడిగా ఏర్లై పారే వాటిని కట్టడి చేసేసారు, రెస్ట్రిక్టెడ్. ఎందుకంటే మీరో ఇంకోరో ప్రైవేట్ పెట్టుకుంటే ఒక గంట ఎక్కువసేపు తెచ్చి పెడితే 4 బాటలు ఎక్కువ అమ్ముడుపోతే ఎక్కువ వస్తుంది అనే దాన్ని ఆ టెంప్ట్ అవుతారు కాబట్టి దాన్ని కట్ చేయడానికి గవర్నమెంట్ షాప్స్ పెట్టారు, రెస్ట్రిక్టెడ్ టైమింగ్స్ పెట్టారు. మీరు స్టాక్ ఎంత పెట్టుకోవచ్చు అనేది రెస్ట్రిక్ట్ చేశారు. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. డిస్కరేజ్ చేయడానికి ఏమేం చేయాలో అవి చేశారు. సప్లయర్గా నువ్వు ఉండలేకపోతే ఇప్పుడు చాలా స్టేట్స్లో కొన్ని బ్రాండ్స్ ఉండట్లే, కొన్ని ఇదవుతున్నాయి అక్కడక్కడ. దాన్ని బట్టి వాళ్ళు కన్నా రావడానికి ఈ బ్రాండ్స్ ఈ 45 days తర్వాత పేమెంట్ ఒప్పుకొని వాళ్ళు సప్లై ఏదైతే ఇండెంట్ అంతకుముందు ఏది ఉందో అది పెట్టి మార్కెట్లో వాళ్ళు తెచ్చి పెట్టుకొని అప్పుడు కన్నా బెవరేజెస్ కార్పొరేషన్ మాకు మీది అక్కర్లేదని తోస్తే బెవరేజెస్ కార్పొరేషన్ తప్పు. అట్లా ఎక్కడా కనపడట్లా దాంట్లో చూస్తే. కానీ ఏ రోజు డబ్బులు ఆ రోజు తీసుకున్నారు సార్ మీరు? ఎక్కడ కూరగాయలకు, టీకి, టిఫిన్లకు అన్నిటికి కూడా యూపీఐ పేమెంట్లు, గూగుల్ పే, ఫోన్పే చేస్తున్నారు. కానీ ఎక్కడ ఈ లిక్కర్ షాపులో ఫోన్పే ఉండదు, క్యాషే అంటున్నారు. మళ్ళీ ఈ క్యాష్ను మీరు 45 రోజుల తర్వాత పోయి వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఇది ఆ స్కీమ్లో ఇప్పుడు ఇవి ఇన్వెస్టిగేట్ చేసుకోండి. ప్రొసీజరల్ రివ్యూ నిన్న ఎవరు అతను వాళ్ళ ఎంపీ అంటున్నాడు 98,000 కోట్లు, 98 లక్ష కోట్లు జరుగుతుంది. నీకు 25,000 కోట్లు మా రెవెన్యూని స్టేట్కే ఇస్తా అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? సంవత్సరానికి 25,000 కోట్లు, అంతకుముందు 17,000 కోట్లు ఉండేది, 25,000 కోట్లు. క్వాంటిటీస్ తగ్గాయి, రెవెన్యూ పెరిగిందంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడి నుంచే కదా. నేను అనేది ఈరోజు క్యాష్ పే చేయట్లేదా? ఈరోజు లిక్కర్ షాప్స్లో మీరు పోయి ఎవరైనా ఎంక్వైరీ చేయిస్తే ఈరోజు కూడా చేస్తా అంటారు. అది కన్జ్యూమర్ ఇష్టం, ఆవిడ పోయి ఎట్లా చేస్తున్నాడు. బట్ కానీ ఆ 2,900 షాపులు ఎక్కడా కూడా లేదు కదా. మీరు అసలు దాన్ని ఆప్షన్గా కూడా పెట్టలేదు, వదిలేసేసారు కదా అని కదా. ఈ వదిలితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు వీటన్నిటికీ గవర్నమెంట్కే వస్తాయి కదా సార్. ఫోన్ పే ఆన్లైన్ చేసినట్టు చేస్తే ఇప్పుడు కూడా 25,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చింది. అది ఎందుకు దాన్ని వైలేట్ చేశారు? అది ఇన్వెస్టిగేట్ చేసుకుని వద్దని కూడా అంటే మీరు చెప్తున్నారు అంటే మీరు 45 రోజులు పెడదాం అనుకున్నారు, 33% షాప్ కట్ చేద్దాం అనుకున్నారు, డిస్కరేజ్ చేద్దాం అనుకున్నారు కదా. ఈ డబ్బులు అనేవి కూడా ఎందుకు అనుకున్నారు అనేది క్లారిటీ ఎందుకు లేదు. ఏంటి ఒకటే అసలు ఫస్ట్ థింగ్, ఎందుకు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి మార్చారంటే ప్రైవేట్ కంట్రోల్ చేయడం అసాధ్యం. గవర్నమెంట్ షాప్స్ పెడితే టైమింగ్స్ మిగిలినవన్నీ రెస్ట్రిక్ట్ చేయొచ్చు, పర్మిట్ రూములు తీసేయచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ది కంట్రోల్. గవర్నమెంట్ రూల్ ప్రకారం పోతుంది. ఇందులో ఏం తప్పుందో నాకైతే అర్థం కావట్లా. చాలా చోట్ల ఢిల్లీలో కూడా మన అదే గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ మార్చేందుకు స్కామ్ అన్నారు. ఎందుకంటే అక్కడ స్కోప్ ఉంది కాబట్టి. జగన్ తెలియకుండా జరిగిందంటారు ఇది ఏమన్నా? ఏది జగన్ ఏమో మీరు చెప్తున్న దాని ప్రకారం చేసుకుంటూ పోయారు, ఇలా చేద్దాం మనం ప్రైవేట్ చేతిలో పెడితే స్టార్ ఇది అయిపోద్దని. అసలు జరిగింది కేసిరెడ్డి ఈ బ్యాచ్ అంతా కూడా ఇది తెర వెనక ఇలా ఏమన్నా చేశారా మీకు తెలియకుండా? అసలు జరిగింది నేను అంటే కదా, జరిగిందో లేదో కూడా మాకు తెలియదు. జరిగిందో లేదో తెలియాలంటే అక్కడ ఇన్వెస్టిగేట్ చేసుకోవడం ప్రాపర్ వేలో జరగాలి. నిజంగా ఇప్పుడు మీరు అన్నారు ఏమని, క్యాష్ పేమెంట్ జరిగినాక ఏ రోజు డిపాజిట్ అయినట్టు ఎట్లా తెలుసు? చూస్తే తెలుస్తుందిగా. సాయంత్రానికి డిపాజిట్ చేశారా లేదా, అన్ని స్టాక్స్ ఎంత ఉన్నాయి, డిపాజిట్ చేశారా లేదా, అదే పెద్ద కష్టం కాదు. ఇంకోటి కూడా జరిగిందని సార్, 100 రూపాయల బాటిల్ మీద 150 రూపాయలు ఎంఆర్పీ పెంచుకోవడానికి మీరు అవకాశం ఇచ్చి ఆ పెరిగిన 20 రూపాయలని మళ్ళీ మీరు ఈ డొల్ల కంపెనీ నుంచి తీసుకున్నారని, అలాంటిది దానికి ఏమంటారు? నాకు తెలిసి ఎంఆర్పీకి మించి అమ్మమని పిచ్చింటారనైతే నేను అనుకోను. అంటే దాన్ని యాక్చువల్ వాల్యూ 100 రూపీస్, మీరు 120కి పర్మిట్ ఇచ్చారు వాడికి అమ్ముకోవడానికి. ఆ 20 మళ్ళీ మీకు తిరిగి వచ్చిందండి. ఇలాగ అది ఎంఆర్పీ 120 ఉంటే 120నే ఉంటుంది అంతే. ఆ 20 అనేది మీకోసం అని అది ఏదైనా అనొచ్చు. యాక్చువల్ మీరు చూస్తే డిస్టిలరీకి అంతకుముందు పే చేస్తున్న దానికి మా హయాంలో పే చేస్తున్న దానికి తేడా లేదు. ఈ మధ్యలో ఇదేది ఉందో అవి వాటికి సంబంధించి అది గవర్నమెంట్కి వచ్చిందా లేదా అనేది మెయిన్ చూడాలి, అంతే కదా. అంతే. బేసిక్ డిస్టిలరీకి పే చేస్తున్నది వాళ్ళకి పే చేస్తున్నది అయితే తేడా లేదు. సో ఈ మిగిలింది వచ్చిందా లేదా చూడడము, దట్ ఈస్ ద సింప్లెస్ట్ థింగ్ కదా అంటున్నా. నేను అనేది పేమెంట్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి, రికార్డులన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి, ఎంత పే చేశారో ఉంటుంది, స్టాక్ ఎంత వచ్చిందో ఉంటుంది, సేల్స్ ఎంత రీకన్సిలియేట్ చేయడమే కదా ఆడిటర్ పని. అదే కదా, అది చేసుకోమని వద్దని అన్నాడు. అది చేసి చూపిస్తే ఇదిగో ఇక్కడ నుంచి ఇంత పే చేశారు, ఇంత క్వాంటిటీ వచ్చింది, నార్మల్ బ్రేకేజెస్ ఇవి తీసేసి పర్సంటేజ్ అలౌడ్ అంతా కూడా ఎవ్రీథింగ్ స్టాండర్డ్ ఉంటుంది. ఇదిగో మిగిలిన దానికి ఇంత అమౌంట్ వచ్చింది, ఇదిగో ఈ గ్యాప్ ఉంది, ఎస్ దట్ షుడ్ బి ది స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ పోవచ్చు. అది ఎక్కడ చెప్పట్లేగా. వాడు వన్ సైడు
తాను అంటున్నారు, నాకు తెలియదు. ఇప్పుడు మమ్మల్ని అలౌ చేస్తే కావాలి. ఏ కేసులో కూడా కేసు పెట్టిన వాళ్ళు అంగీకరించారు కదా సార్ ముందే దాన్ని మేము తప్పు చేశామని. చివరి వరకు వాదిస్తారు కదా మేము తప్పు చేయలేదని. మర్డర్ చేసినోడు కానీ, మర్డర్లో చేయించినోడు కానీ, బాంబులు చేయించినోడు కానీ. మర్డర్ చేసినారు అనడానికి ఫస్ట్ మామూలు మీ మీడియాలో అయినా ఎట్లా డిస్కషన్ ఎందుకు అవుతుంది, ఎట్లా అవుతుంది, మోటివ్స్ ఏముంటాయి, ఇవన్నీ డిస్కస్ చేస్తారు కదా. ప్యారల్ అయితే ఆలోచిస్తారు కదా. నేను ఇక్కడ అదే ఆలోచించమంటున్నా. నేను అనేది మీరు ఇలా చెప్తా ఉన్నారు సార్, ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు నేరేట్ చేస్తా ఉన్నారు. ఇది చెప్తున్నారు కదా, మీరు చెప్పేదాన్ని సజ్జల చెప్పేదాన్ని కనీసం మీ పార్టీ వాళ్ళని నమ్ముతున్నారు ఇది ఇక్కడ జరగలేదు అని. జరగలేదు అందరూ నమ్ముతున్నారు కాబట్టి కదా పార్టీ ఇంత గట్టిగా అగ్రెసివ్గా దాని మీద రియాక్ట్ అవుతున్నాం.